మా భక్తలాపురం చిన్న పల్లెటూరు. ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట తాలూకాలో ఉంది. ప్రస్తుతం అది పెనుబాడు మండలంలో ఉంది. మా బాల్యంలో ఇంట్లో గేదె, బర్రెలను పెంచేవారు. పచ్చిగడ్డి, ఎండుగడ్డి సమృద్ధిగా దొరికేది. సాయంకాలం దాకా పశువుల కాపరి మేపుకొని తెచ్చేవాడు. ఇంటి వాడకానికి పాలు, పెరుగు, నెయ్యి కొరత లేకుండా ఉండేది. మా చిన్నతనంలో చాలా కాలం బొగ్గులతోనే పండ్లు తోముకున్నాం. అప్పుడప్పుడు వేపపుల్ల ఉపయోగించేవాళ్ళం. గ్రామాల్లో సాధారణంగా ఖాళీ స్థలం ఇంటి వెనుక ఎక్కువగా ఉంటుంది. మా పెరడులో చాలా స్థలం ఉండేది. అక్కడ మా నాయనగారు శ్రద్ధగా మళ్ళు తవ్వి కూరగాయల పాదులు పెట్టేవారు. బెండ, గోకరి, వంగ, చుక్కకూర, బచ్చలి కూర, తోటకూర, గంగవాయిల కూర అనేవి మళ్ళల్లో పండించేవాళ్ళం. అప్పటికింకా పాలకూర, టమాటాలు వ్యాపించలేదు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసేవాళ్ళం. బీర, పొట్ల వంటి తీగలకు గుంజలు పాతి పైన అడ్డంగా మళ్ళీ వెదురు బొంగులు లేదా సన్నని ఏ కర్రలనైనా తాళ్లతో బిగించి మధ్యలో అడ్డంగా కందికర్ర వంటివి కప్పి పందిరిగా వేస్తే తీగలు విశాలంగా అల్లుకొని వ్యాపిస్తాయి. వర్షాలు పడనప్పుడు నీరు పోసేవాళ్ళం. కూరగాయలు కొనుక్కునే అవసరం అప్పట్లో మా ఊరిలో ఎవరికీ ఉండేది కాదు. ఎప్పుడైనా బస్తీకి వెళ్తే ఆలుగడ్డలు కొని తెచ్చుకునేవాళ్ళం. ఆ రోజుల్లో ఆలుగడ్డ వండుకోవడం గొప్పగా అనుకునేవారు. పెరట్లోనే ప్రత్యేక స్థలంలో బూడిద గుమ్మడి విత్తనం వేస్తే అది తీగగా చుట్టూరా స్థలాన్ని ఆక్రమించేది. ఒక్కొక్క తీగ 20-30 కాయలు కూడా కాచేది. గుమ్మడి కాయలను కూరగా వండుకోవటం, చారులో వేయటమే కాక వడియాలు పెట్టుకోవటానికి ఉపయోగించేవారు. ఇవే కాకుండా చింత చెట్ల నుంచి చింత చిగురు తెంపుకొని పచ్చడి, పప్పు, కూర చేసుకునేవాళ్ళం. సామాన్యంగా చైత్ర, వైశాఖ మాసాల్లో అంటే ఏప్రిల్, మే చింత చిగురు లభిస్తుంది. ఇప్పుడు నగరాల్లో దాన్ని కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. మామిడికాయల రోజుల్లో వాటిని పచ్చడిగా, పప్పులో వేయటం, పచ్చిపులుసుగా వాడుకునేవారు. వైశాఖ మాసంలో మామిడికాయల ఊరగాయలు పెట్టుకునేవారు. వేసవిలో విరివిగా దొరికే మరొక కూర పొన్నగంటి కూర. ఇది పొలాల
గట్ల వెంబడి పాడుబడిన బావులు, కాలువలు మొదలైన చోట్ల దానంతట అదే మొలిచి పెరుగుతుంది. ఇప్పుడు నగర జీవితంలో అటువంటి రుచులకు ఎన్నటికో దూరమైనాం. భోజనానికి పెద్దవారు విస్తళ్ళనే వాడేవారు. పిల్లలకు మాత్రం కంచాల్లో పెట్టేవారు. స్టీలు గిన్నెలు, చెంబులు, పళ్ళాలు, గ్లాసులు ఏవి మా చిన్నతనంలో అందుబాటులో లేవు. ఇత్తడి, రాగి, కంచు, రాతి, వెండి పాత్రలను మాత్రమే ఉపయోగించేవారు. అన్నానికి మాతో సహా గ్రామస్తులందరూ దంపుడు బియ్యం ఉపయోగించేవారు. ఆరోగ్యరీత్యా దంపుడు బియ్యం శ్రేష్టమని వైద్యులు కూడా చెబుతున్నారు కదా. అప్పటి ప్రజలు దంపుడు బియ్యాన్ని ఎరువులు వాడని తాజా కూరగాయలను వాడేవారు. రేగు, జామ, దానిమ్మ, నారింజ, మామిడి పండ్లు అనేవి మా గ్రామాల్లో దొరికేవి. సంక్రాంతి రోజుల్లో ప్రొద్దున్నే లేవగానే పిల్లలం పెరట్లోకి వెళ్ళి రాలిపడిన పండ్లను ఏరుకునేవాళ్ళం. సీతాఫలాలు ఊళ్ళో కాక పొలాల దగ్గర, గుట్టల దగ్గర, గ్రామాల మధ్య బయలు ప్రదేశంలో చెట్లకు కాసేవి. మా గ్రామం రెండు వైపులా సీతాఫలపు పండ్లు దొరికేవి. అప్పుడు అమ్మటం, కొనటం ఇంకా ఆరంభం కాలేదు. వెళ్ళి తెంపుకొని తెచ్చుకోవటమే. యాపిల్, సపోటా, కర్బూజా, పనస, ద్రాక్ష పండ్ల వంటివి అప్పుడు మా పరిచయంలో రాలేదు. రాత్రి పడుకోవటానికి నులక మంచాలు వాడేవారు. ఎండాకాలంలో ఇంటి ముందు లేదా వెనుక ఆరుబయట పక్కలు వేసుకొని చల్లని గాలికి హాయిగా నిద్రించేవాళ్ళం. దోమల బాధ అసలే లేదు. డాక్టర్ కండ్లకుంట అళహ సింగరాచార్యులు అధ్యాపకుని ఆత్మకథ పుస్తకం నుంచి. ఈ వీడియో మీకు నచ్చితే, ఇది రీడింగ్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.